పార్వతీ రామలింగేశ్వర స్వామి అప్పటి నుంచి ఉన్నటువంటి స్వామి. స్వామిని ఏం మార్పలేదు, కానీ గుడి మార్పులు చిన్న చిన్న మార్పులు చేశారు. విశేషంగా పూజలు కార్తీక మాసం బాగా జరుగుతాయి. 30 రోజులు 30 రకాల అభిషేకాలు చేస్తాం స్వామివారికి. రోజు పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో పాటు విశేషమైనటువంటి ద్రవ్యాలు. రోజుకో ద్రవ్యం. ఒకరోజు పూలు, ఒకరోజు పళ్ళు, ఒకరోజు కాయలు, ఒకరోజు పంచామృతాలు, మారేడు పత్రి, అంటే ఈ కార్తీక మాసం అంతా కూడా ఇలాంటి పూజలు. ఇలాంటి పూజలు ఉంటాయి అన్ని విశేషంగా. ఆఖరి రోజుని అన్నాభిషేకం చేస్తాం. ఒక 40 కేజీల అన్నం స్వామివారికి అభిషేకం. దాని తర్వాత ఉత్తి రోజుల్లో మాత్రం ప్రతి సోమవారం రుద్రాభిషేకాలు ఉంటాయి. విశేషంగా పూజలు అవి జరుగుతూ ఉంటాయి. ప్రతి బహుళ చతుర్దశి, సంకట చతుర్దశి అని చెప్తాం. గణపతికి విశేషమైన రోజు. ఆ రోజు సంకట చతుర్దశి నాడు గణపతికి పూజ, అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం చేస్తాం. ప్రతి పౌర్ణానికి అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజ ఉంటుంది. సో ప్రతి అమావాస్యకి చండీ హోమం చేస్తాం మన దేవాలయం. అంటే ప్రతి అమావాస్యకి ఉంటుందా హోమం? ప్రతి అమావాస్యకి చండీ హోమం ఉంటుంది. మా భక్తులు పాల్గొంటారు. ఇక్కడ విశేషంగా జరుగుతాయి. మిగతా గణపతి నవరాత్రులు 9 రోజులు గణపతి పూజ, గణపతికి అభిషేకాలు, పూజలు ఉంటాయి. దేవీ నవరాత్రులు 10 రోజులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు విశేషంగా జరుగుతాయి. కార్తీక మాసం మాత్రం మనకు విశేషం. మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రం స్వామివారికి కళ్యాణం ఉంటుంది. ఉదయం అంతా అభిషేకాలు ఉంటాయి. సాయంత్రం 6:30కే కళ్యాణం మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం.